కేవలం $500 అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 40,000 రూపాయలు. ఈ చిన్న మొత్తంతో తయారయ్యే ఒక చౌకైన డ్రోన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా భయపడుతుంది. ఆ డ్రోన్ను అడ్డుకోకపోతే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, విధ్వంసం తీవ్రమవుతుంది. పోనీ అడ్డుకుందామా అంటే దాన్ని పేల్చివేసేందుకు $40 లక్షల క్షిపణి వాడాలి. అంటే దాదాపు 33 కోట్ల రూపాయలు. 40,000 రూపాయల ఆయుధాన్ని కూల్చడానికి 33 కోట్ల రూపాయల క్షిపణిని వాడాల్సి వస్తుంది. ఆధునిక యుద్ధ రంగంలో అగ్రదేశం అమెరికాను $500 డ్రోన్తో ఇరాన్ భయపడుతుంది. చౌకైన డ్రోన్ల దాడిని అడ్డుకునేందుకు అమెరికా ప్లాన్ ఏంటి? $5,000 కొత్త రకం ఇంటర్సెప్టర్ యుద్ధ రంగాన్ని మార్చేస్తుందా? విప్లవాత్మక సాంకేతికత వైపు భారత్ వెళ్తుందా? వాచ్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ను వణికిస్తున్న చీప్ డ్రోన్ ఏది? $500లతో ఇరాన్ డ్రోన్ తయారు చేస్తోందా? ఇరాన్ డ్రోన్ల ఉచ్చుతో భారత్ పాఠం నేర్చుకుందా? డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు $500లతో తయారు చేసిన ఇరాన్ డ్రోన్ తీవ్రంగా భయపెడుతోంది. ఆ డ్రోన్ను అడ్డుకోకపోతే విధ్వంసం తప్పదు. అడ్డుకుంటే మాత్రం $40 లక్షల గాల్లో కలిసిపోతాయి. $500 విలువైన డ్రోన్ను కూల్చివేసేందుకు అమెరికా $40 లక్షల విలువైన క్షిపణి ప్రయోగిస్తోంది. ఇదే ప్రయోగం 1000 సార్లు జరిగితే దాని అమెరికా కష్టాల కథ బయటపడుతోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో అమెరికా ఆయుధ లోపాలను ఇరాన్ ఎత్తుచూపుతోంది. తన వద్ద ఉన్న $5,000 విలువైన షహీద్ డ్రోన్ను తమ విజయానికి, సంక్షోభాన్ని ఆపేయడానికి ఇరాన్ ఆయుధంగా వాడుకుంటోంది. ఈ యుద్ధంలో అమెరికా మిత్రదేశాల లక్ష్యాలపై ఇరాన్ నిరంతరం డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఇప్పుడు కొత్త డ్రోన్ల తయారీకి తెహ్రాన్ సిద్ధమైంది. ఒక్కో డ్రోన్ తయారీకి $500 మాత్రమే ఖర్చవుతాయట. వాటిని అడ్డుకునేందుకు అమెరికా చేసే క్షిపణి ఖర్చు $1,00,000 ఉంటుంది. ఉదాహరణకు అమెరికా వద్ద ఉన్న అత్యంత ఆధునికరమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పెట్రియాట్ ఇంటర్సెప్టర్నే తీసుకోండి. పెట్రియాట్ సాంకేతికతకు తగ్గట్లే దాని ధర కూడా భారీగానే ఉంది. ఒక్కో క్షిపణి విలువ సుమారు $40 లక్షల. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవడానికి 5,000 డ్రోన్ను 40 లక్షల మిసైల్తో పేల్చివేయడం వ్యూహాత్మకంగా సరైన చర్యే కావచ్చు. కానీ రోజు 100 సార్లు ఇదే వ్యూహాన్ని అమలు చేయడం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. చౌకైన డ్రోన్లతో శత్రువుల క్షిపణి నిల్వలను ఖాళీ చేయడం వ్యూహాత్మక వచ్చు. ఇరాన్ యుద్ధం ఇప్పుడు ఈ కఠిన వాస్తవాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. అమెరికా వద్ద ఉన్న కీలకమైన ఆయుధ నిల్వలు ఇప్పటికే వేగంగా క్షీణించాయని అమెరికా నిఘా నివేదికలు ధృవీకరిస్తున్నాయి. తోమాహక్ క్రూయిజ్ క్షిపణులు, పెట్రియాటిక్ క్షిపులు అత్యంత వేగంగా ఖర్చయిపోతున్నాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ క్షిపులను అత్యవేగంగా తయారు చేయడం అసాధ్యం. అమెరికా రక్షణ రంగ తయారీ వ్యవస్థ సుదీర్ఘకాలం సాగే యుద్ధాన్ని తట్టుకునేలా రూపొందలేదు. పైగా అక్కడి కర్మాగారాలు రాత్రికి రాత్రే పూర్తిస్థాయి యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తిని ప్రారంభించడం కూడా సాధ్యం కాదు. కానీ ట్రంప్ మాత్రం వేరే కథ చెబుతున్నాడు. తమ వద్ద ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నాడు. బైడెన్ పెద్ద మొత్తంలో ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చాడని ఆరోపించాడు. ఇప్పుడిప్పుడే ఆ కొరతను భర్తీ చేస్తున్నట్టు ట్రంప్ వివరిస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువగా ఆయుధాలు ఉంటే బాగుండేదని తాను కోరుకుంటున్నట్టు వివరిస్తున్నాడు. తాను ఫస్ట్ టైం పదవి నుంచి తప్పుకున్నప్పుడు ఆయుధాగారాలు నిండుగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. కానీ ఉక్రెయిన్కు మునిపెన్నడు లేని స్థాయిలో ఆ నిల్వలను తరలించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే అత్యంత చౌకగా, సరళంగా, శరవేగంగా తయారయ్యే ఒక సరికొత్త రకం ఆయుధ విభాగం తెరపైకి వస్తోంది. శత్రువుల డ్రోన్ లక్ష్యం చేసుకోవడానికి ముందే దాన్ని ఢీకొట్టి ధ్వంసం చేయడం ఈ కొత్త రకం ఆయుధ ఏకైక లక్ష్యం. విప్లవాత్మక ఆయుధానికి ఫ్లోరిడాకు చెందిన పావరస్ అనే స్టార్టప్ సంస్థ కేంద్ర బిందువుగా మారింది. ఈ సంస్థ గార్డియన్ పేరుతోటి ఒక ప్రత్యేక ఇంటర్సెప్టర్ డ్రోన్ను అభివృద్ధి చేసింది. రష్యా ప్రయోగిస్తున్న ఇరాన్ షహీద్ డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఉక్రెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ గార్డియన్ను రూపొందించారు. దీని తయారీ వ్యయం కేవలం $5,000 మాత్రమే. దీనికి ఎటువంటి సంక్లిష్టమైన గైడెన్స్ వ్యవస్థలు కానీ, బహుళ రకాల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాలు కానీ అవసరం లేదు. కేవలం శత్రు డ్రోన్ను నిర్మూలించడానికి రూపొందించిన ఒక చిన్న ఆయుధం అన్నమాట. పెట్రియాట్ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా కాకుండా వాటితో కలిసి పనిచేసే రక్షణ కవచంగా గార్డియన్ రంగంలోకి దిగుతోంది. ఈ వ్యూహాన్నే లేయర్డ్ డిఫెన్స్ అంటారు. తక్కువ ధరకు లభించే ఇంటర్సెప్టర్ డ్రోన్తో చౌకైన డ్రోన్ అడ్డుకుంటే పెట్రియాట్లు మాత్రం బాలిస్టిక్ క్షిపణులు, ఇతర తీవ్ర ముప్పులను ఎదుర్కొంటాయన్నమాట. దీని గురించి మరింత క్లియర్గా అర్థమవ్వాలంటే ఉదాహరణకు ఇరాన్ ఒకేసారి డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించింది అనుకోండి. గార్డియన్ డ్రోన్ మాత్రం డ్రోన్లను అడ్డుకుంటోంది. పెట్రియాట్ వ్యవస్థ క్షిపణులను అడ్డుకుంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆయుధాల ఖర్చు ఒకెత్తైతే తయారీ వేగం మరో ప్రధాన సవాల్గా మారింది. ప్రస్తుతం పావరస్ సంస్థ నెలకు దాదాపు 3,000 గార్డియన్ ఇంటర్సెప్టర్లను ఉత్పత్తి చేస్తోంది. 2027 నాటికి నెలకు 15,000 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ గార్డియన్ డ్రోన్ను ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే మైక్రోచిప్లు,
జీపీఎస్ మాడ్యూళ్లతోనే అభివృద్ధి చేశారు. అత్యంత సులువుగా అసెంబ్లీ అయ్యేలా దీన్ని రూపొందించడం దీని అసలు ప్రత్యేకత. సాంప్రదాయ రక్షణ ఆయుధాల అభివృద్ధికి ఏళ్లు పడుతోంది. పైగా అవి కొన్ని అత్యంత ప్రత్యేక రక్షణ కర్మాగారాల్లో మాత్రమే తయారవుతాయి. కానీ గార్డియన్ ఇంటర్సెప్టర్లను మాత్రం అతి తక్కువ సమయంలో వేగంగా అసెంబుల్ చేయవచ్చు. ముంబై సమీపంలోని ఒక రక్షణ రంగానికి చెందిన సంస్థతో పవరస్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. మన దేశంలోనే గార్డియన్ ఇంటర్సెప్టర్ల తయారీకి ఈ ఒప్పందం దోహదపడనుంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఇరాన్ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. పలు వైపుల నుంచి డ్రోన్ల ముప్పు భారత్కు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్ విధ్వంసక సాంకేతికతపై భారత్ భారీగానే పెట్టుబడులు పెడుతోంది. సాధారణ ఎలక్ట్రానిక్ విడిభాగాలతో $5,000 ఇంటర్సెప్టర్ తయారీ భారత రక్షణ రంగ ఆత్మ నిర్భరత లక్ష్యాలకు సరిగ్గా సరిపోతోంది. నిస్సందేహంగా ఈ సరికొత్త విప్లవంలో స్టార్టప్లు అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నాయి. అమెరికాకు చెందిన దిగ్గజ రక్షణ సంస్థలు కూడా తగిన రీతిలో స్పందిస్తున్నాయి. యూరోప్కు చెందిన భాగస్వామ్య సంస్థలతో కలిసి తక్కువ ధరకే ఇంటర్సెప్టర్లను తయారు చేయనున్నట్లు లాక్హీడ్ మార్టిన్ గతేడాది జూలైలోనే ప్రకటించింది. మరోవైపు రెత్యాన్ సంస్థ ఇప్పటికే $126,000 అంచనా వ్యయంతో కువైటీ ఇంటర్సెప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ నేరో కేవలం $5,000తో బ్యాండిటీ ఇంటర్సెప్టర్ను అభివృద్ధి చేస్తోంది. అతి చౌకైన అటాకింగ్ డ్రోన్లకు సంక్లిష్టమైన సాంప్రదాయ క్షిపణి వ్యవస్థలకు మధ్య సరికొత్త రక్షణ రంగ మార్కెట్ వేగంగా ఎదుగుతోంది. అయితే ఈ విప్లవాత్మక మార్పుకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. గార్డియన్ డ్రోన్లు కేవలం డ్రోన్ల నిరోధానికి రూపకల్పన చేశారు. ఇవి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోలేవు. అలాగే అత్యున్నత స్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు గార్డియన్ పూర్తి ప్రత్యామ్నాయం కాదు. అంతేకాకుండా ఇరాన్ కూడా మరింత వేగవంతమైన సంక్లిష్టమైన $500 విలువైన డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. మునుపెన్నడూ లేనంత అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆయుధాలను తయారు చేస్తున్నామని ఇరాన్ సైనికాధిపతి ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. తమ మంత్రిత్వ శాఖ సిబ్బంది ఉన్నతాధికారుల అంకితభావంతో ఆయుధ తయారీలో నిమగ్నమైనట్టు చెప్పాడు. గతంలో కంటే ఎంతో మెరుగైన అధిక సామర్థ్యాలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరికరాలను రూపొందించాము అన్నాడు. అంతేకాకుండా మునుపటి కంటే భారీ పరిణామాల్లో వీటిని ఉత్పత్తి చేసి స్థాయికి చేరుకున్నామని ఇరాన్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. $5,000 డ్రోనే డొనాల్డ్ ట్రంప్ను వణికిస్తుంటే ఇక మునుముందు వచ్చే $500 ఇరాన్ డ్రోన్ ఎలా ఉంటుందో మరి. అంతిమంగా తేలే విషయం ఏమిటంటే ఈ ఆయుధ రేసు ఇక్కడితో ముగిసిపోదు. కేవలం ఒక కొత్త ధరల స్థాయికి చేరుకుంటుంది అంతే. ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధాలు ప్రపంచానికి నేర్పిన ప్రధాన పాఠం ఒకటే: చౌకైన డ్రోన్లను అడ్డుకోవడానికి ప్రతి దేశానికి చౌకైన మార్గం అత్యంత అవసరం. ఆ కఠిన సవాలుకు $5,000 ఇంటర్సెప్టర్ తొలి బలమైన సమాధానంగా నిలుస్తోంది.